పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం। ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ ఫార్మర్ 3500 చిక్స్ తీసుకోవడం జరిగింది। ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలి। డే ఓల్డ్ చిక్స్ హ్యాచరీలో వ్యాక్సిన్ కంప్లీట్ అయ్యి వస్తాయి కాబట్టి 3 డేస్ యాంటీబయాటిక్ మాత్రమే ఇవ్వాలి। హెవీ డోస్ మెడిసిన్ ఇవ్వడం వలన చిక్ గ్రోత్ పైన ఎఫెక్ట్ పడుతుంది। చిక్స్ బ్రూడింగ్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి। ఓపెన్ బ్రూడింగ్లో చిక్స్ని వదలడం వలన చిక్స్ ఫామ్లో తిరుగుతాయి, అందువల్ల చిక్స్ స్ట్రెస్కి గురవుతాయి కాబట్టి లిమిట్ స్పేస్ మాత్రమే ఇవ్వాలి। బ్రూడింగ్ టైంలో టెంపరేచర్ 38 to 40 degrees ఉండేలాగా చూడాలి। అండ్ అలాగే మనం హ్యాచరీ వాళ్ళు చెప్పే మెడిసిన్ షెడ్యూల్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి। అండ్ మా పౌల్ట్రీ ఫార్మర్స్ కోసం మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ అండ్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ కూడా లభిస్తాయి। అండ్ అలాగే మా కంపెనీలో సిపి, విమల, సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటాయి। పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక 435 బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి। అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి। మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు। మీరు ఎల్లప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి। అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వలన మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్।